నెలలు 10 నెలలు అయితే రాక వచ్చిన ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ జారవిడుచుకోకూడదని అలసట వచ్చేంత వరకు జలపాతాలపై జారుతూనే ఉంటారు. ఇక్కడ జలపాతాలను చూసేసరికి అందరూ అన్ని మర్చిపోయి అంతా ఒక్కటే ఎంజాయ్ చేస్తారు. ఈ అనుభూతిని మాటల్లో చెప్పడం సాధ్యం కాదు. అక్కడ జలపాతాల్లో కలిసి ఆనందించడం ఒక్కటే మార్గం. నిత్యం పరవశింపజేసే ప్రకృతి అందాలు చూడాలంటే 2 కళ్ళు చాలవు. అరకు ప్రాంతంలోని ప్రకృతి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అరకు గురించి బయట చెప్పుకోవడం కన్నా వెళ్ళి వస్తేనే ఆ అందంలోని కిక్ తెలుస్తుంది. అద్భుతమైన తూర్పు కనుమల్లో నిత్యం మంచు పొర ఉంటుంది. మండు వేసవి కాలం రాష్ట్రమంతా ఉడికిపోయి అప్పలగోత్రం అయిపోతున్నా సరే అరకులో మాత్రం పొద్దున్న 10 గంటల వరకు మంచు బిందువులు శరీరాన్ని తాకుతూ మంత్రముగ్ధుల్ని చేస్తాయి. ఇక సాయంత్రం సముద్ర మట్టానికి చాలా ఎత్తులో మిగిలిన ప్రపంచానికంటే కూడా ఇక్కడ ఉండే వారికి చందమామ చాలా దగ్గరగా అభివృద్ధి చేస్తారు. తూర్పు కనుమల్లోకెల్లా అత్యంత ఎత్తైన ప్రదేశాలైన గాలికొండ, లంబసింగి, మోదలాపల్లి ప్రాంతాల్లో ఈ అనుభూతి అంతకు రెట్టింపుగా ఉంటుంది. సముద్ర మట్టానికి 4200 మీటర్ల ఎత్తులో ఉండటం వల్ల వీటి నుంచి కొండలోయలు, రోడ్డు వంపులు, పచ్చని పరదాలు అన్నీ కనిపిస్తాయి. సరిగ్గా 10 ఏళ్ల తర్వాత అరకు ఉత్సవ్ 2012 సందడి మొదలైంది. అరకు ఉత్సవంలో ఈ ప్రాంతంలో ఉన్న ఆదివాసీల సంస్కృతి సంప్రదాయాలు పర్యాటకులకు వీణులు విందు చేస్తాయి. ఈ అడవుల్లో దొరికే విచిత్రమైన పండ్లు, ఆదివాసీలు తయారు చేసుకునే పనిముట్లు, వేటకు వాడే ఆయుధాలు, సంప్రదాయ వేషధారణ ఇవన్నీ అరకు ఉత్సవంలో కనిపించి కనువిందు చేసే అదనపు అందాలు. 10 ఏళ్ల తర్వాత జరుగుతున్న ఈ ఉత్సవాలు వారం రోజులు జరగాల్సి ఉండగా టూరిజం కార్మికుల సమ్మె కారణంగా 2 రోజులకు కుదించారు. శనివారం నుంచి ప్రారంభమైన ఈ ఉత్సవంలో గిరిజన సంప్రదాయాలు ఉట్టిపడేలా సాంస్కృతిక ప్రదర్శనలను ఏర్పాటు చేశారు. ప్రధానంగా తిన్సా, కోయి డాన్స్,